స్వర్గీయ మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వాతంత్ర్యం ఇదేనా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం, అహింసాత్మక సమాజం, అంటరానితనం నిర్మూలన, మత సామరస్యం వంటి విలువలను కోరుకున్నారని గుర్తు చేశారు. నేటికి దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగం, మహిళల భద్రత, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. నేడు 78వ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించాం. మరి మేము ఒకటే కేంద్రాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిజంగా గాంధీజీ కలకన స్వతంత్రం ఇదేనా ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ బ్రిటిష్ లాంటి స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో దేశ భవిష్యత్తు వెళ్తున్నారు. మరి 4 బ్రిటిషులకి ఈరోజు రాజకీయ నాయకులకి తేడా పెద్ద లేదు. అంటే నేను మొత్తం అందరూ అనట్లేదు, 80% బ్రిటిష్ లాంటి వాళ్ళే వాళ్ళ పరిపాలిస్తారు దేశాన్ని, రాష్ట్రాలు. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా గాంధీజీ బ్రతుకుంటే ఇవాళ ఆయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరే కరెక్ట్ అని చెప్పేవారు. ఇవాళ నిజంగా కబ్జాలు, దోపిడీలు, గోండాయిజం మామూలుగా లేదు. మహిళల పైన భద్రత లేదు, ఉద్యోగాలు లేవు, పేదలకు అడగండిపోయింది, మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు. మరి ఏం సాధించగలుగుతున్నాం కేంద్రాన్ని, రాష్ట్రాన్ని? ఒకటే కోరుతున్నాం, కనీసం మీ గాంధీజీ సిద్ధాంతాలు ఆచరించడైతే నిజంగా ప్రజలకి వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఇమ్మని చెప్పి కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతున్నాం. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం తిరిగి 4 బ్రిటిష్ బాధితులు బతికాం, ఇవాళ మేము మీకు బతుకుతాం. ఇది మారాలి, ఇక్కడైనా మారాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. డెఫినెట్గా ప్రజల ఆకాంక్షని నిలబెట్టమని చెప్పి మరొకసారి గాంధీజీ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.